మీరు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి కలెక్టర్గా వర్క్ చేశారు. మీకు ప్రజలతో ఉండే అనుబంధం గురించి కానీ, మీరు అక్కడ పొందినటువంటి అనుభవాల గురించి కానీ మాకు వివరించండి. ఫస్ట్ అంటే ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ దిస్ అర్త్, ద బ్లూ హెవెన్ సార్. ఫ్రెష్ వాటర్, సీ ఫీలింగే వేరే కదా. వేవ్స్ ఆర్ కమింగ్ లైక్ దట్, వాటర్ వేవ్స్ ఆర్ గోయింగ్ డౌన్. Daughter was born in Vizag. పాప పేరే విశాఖ పెట్టారు. అంటే ఇఫ్ ఇండియాలో ఈకో టూరిజం కానీ ఫారెస్ట్ బేస్డ్ టూరిజం యాక్చువల్ మాక్సిమం పొటెన్షియల్ ఉంది అంటే దట్ ఈస్ ద స్టేజ్. బ్యూటిఫుల్. ఈ డిబేట్ ఢిల్లీలో జరిగేవాళ్ళు. ఫ్లైట్తో ల్యాండ్ అయినప్పుడు విచ్ ఏరియా లుక్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్? ఐ సెడ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ల్యాండింగ్ ఈజ్ ఎ ల్యాండింగ్ ఇన్ రాజమండ్రి ఏరియా. మీకు ఢిల్లీలో కూడా పార్లమెంట్ స్టాఫ్లో మాట్లాడితే ఇండియాలో మీకు మోస్ట్ లైకింగ్ ఎంపీస్ ఎవరు అంటే వాళ్ళు చెప్తారు వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఐ ఆస్క్ వై ఇండియాలో 542 సీట్స్ ఉన్నాయి, మీకు వైజాగ్ ఎంపీ? దే ఆర్ వెరీ హాస్పిటబుల్ పీపుల్. ఎవ్రీ టైం ఎంపీ గారు వచ్చినప్పుడు పిక్కల్స్ తీసుకువస్తారు, వైట్ కలర్ స్వీట్ ఉంటుంది, అదే పూతరేకులు తీసుకువస్తారు. అందరికీ నమస్కారం. మనం క్రితం ఎపిసోడ్లో విజయవాడ, గుంటూరులో సార్ యొక్క పోస్టింగ్ గురించి, వారి ప్రజలతో వారికి ఉండే అనుబంధం గురించి తెలుసుకున్నాం. అయితే ఆ వీడియో 2,15,000 వరకు రీచ్ అయింది ఇన్స్టాగ్రామ్లో. అందులోని 15% యుఎస్ నుంచి కూడా ఉన్నారన్నమాట. అంటే 2,15,000 అనేది చాలా చాలా పెద్ద వ్యూస్ అవి. అంటే ఒక పబ్లిక్ మీటింగ్ మనం పెట్టుకుంటే 10,000 మంది హాజరైనంత కనబడుతోందన్నమాట అక్కడ. దానికి మీ అందరికీ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే నేను విశాఖపట్నం నుంచి, సార్ విజయవాడ, గుంటూరు గురించి చాలా బాగా చెప్పారు, కానీ మా విశాఖపట్నం గురించి చెప్పాలి కదా. మా విశాఖపట్నంలో మా ప్రజలతో ఉండే అనుబంధం గురించి ఇప్పుడు మనము సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నేను విశాఖపట్నం నుంచి, మీరు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి కలెక్టర్గా వర్క్ చేశారు. అయితే అప్పుడు అక్కడ మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ప్రజలతో ఉండే అనుబంధం గురించి కానీ, మీరు అక్కడ పొందినటువంటి అనుభవాల గురించి కానీ మాకు వివరించండి. మూడు ఇష్యూస్ నా మైండ్లో. అంటే వైజాగ్, ఈస్ట్ గోదావరి అంటే 3 సబ్జెక్ట్స్ కానీ 3 ఇష్యూస్ నా మైండ్కి వస్తాయి. ప్రధానమైన మూడే వస్తాయి. ఆ 3లో ఫస్ట్ అంటే somebody ask me వైజాగ్, ఈస్ట్ గోదావరి అంటే I will say the most beautiful place of this earth. Yes sir. అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది. వైజాగ్, ఈస్ట్ గోదావరి, I said natural beauty, beautiful place. నాకు గుర్తుందంటే నేను ట్రైనింగ్ చేసాము కర్నూలులో. పోస్టింగ్ ఈస్ట్ గోదావరి, మోస్ట్ ఆఫ్ ద పోస్టింగ్స్ వర్ విజయవాడ, గుంటూరు. ఫస్ట్ టైం వైజాగ్కి కలెక్టర్ పోస్టింగ్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వైజాగ్. అంతకుముందు ఒకసారి ఆంధ్ర దర్శన్లో ట్రైనింగ్ టైంలో చూసాం. అప్పుడు అంత క్లోజ్గా అబ్జర్వ్ చేయలేదు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్లో 10 days తర్వాత అక్కడ కలెక్టర్ హౌస్ నుంచి కలెక్టరేట్ అంటే దగ్గరగా ఉంటుంది, పాస్ చేస్తూ ఆర్కే బీచ్ పాస్ చేసి వెళ్తాం. రిటర్న్ వెళ్ళినప్పుడు ఐ ఆస్ట్, నేను నా డ్రైవర్తో అడిగాం, తీసుకెళ్ళండి, భీమిలి వరకు తీసుకెళ్ళండి. భీమిలి వరకు వెళ్తే అది చూస్తే అంత బ్యూటిఫుల్, ఎంత బ్లూ, ఫ్రెష్ వాటర్. అంటే అప్పుడు ఆ టైంలో there was a movie, అప్పుడు ఆ మూవీ ఆఫ్ రిత్విక్ రోషన్ మూవీ వచ్చింది హిందీలో అప్పుడు, కహునా ప్యారే చెప్పి ఒక హిందీ మూవీ. మారిషస్ లో దీనికి షూటింగ్ అయింది.
ఆ మారిషస్ షూటింగ్ కూడా దీని నుంచి తక్కువే కనిపించింది. ఆడ నుంచి రిషికొండ అట్లా వెళ్ళి అప్పుడు వరకు ఏరాడా చాలా అట్లా ఉంటాయి. చేసుకొని ప్లేస్. ఎరుముట దెబ్బలు అది చేసుకొని భీమ్లీ వరకు వెళ్ళడం అంటే అది చూస్తే ఐ సెడ్, నేను ఐఎమ్ ఫ్రమ్ నార్త్ యూపీ అంటే ల్యాండ్ లాక్ స్టేట్, రైట్ సార్. రివర్స్ చూసుకుంటాం తప్ప సీ ఫీలింగే వేరే కదా. వేవ్స్ ఆర్ కమింగ్ లైక్ దాట్, వాటర్ వేవ్స్ ఆర్ గోయింగ్ డౌన్ అండ్ అప్పుడు అంటే రోడ్ మీద కూడా వెళ్తే యూ కెన్ యాక్చువల్లీ హియర్ దట్. సార్ అది అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నేను అవతల్ సైడ్ అంటే అప్పుడు ఐ థింక్ సంబడి కేమ్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎవరు వచ్చారు, సో వాళ్ళు కలవడానికి వెళ్ళాము. అక్కడ నుంచి ఆ సైడ్కి గంగవరం పోర్ట్ అలా వెళ్ళి చూస్తే ఆడ అన్ని రాక్స్ లాగా అనిపించింది. అంటే ఆ టెంపుల్ రాక్స్, ఒక టెంపుల్ నాకు గుర్తుంది, ఆ టెంపుల్ ఉంది హైట్ లో, టెంపుల్ ఉంది. రాక్స్ అంటే కొంచెం ఫెమిలియర్ గా కనిపించింది. అంటే లేదు అప్పుడు ఫేమస్ 80s లో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫేమస్ మూవీ ఏక్ దూజే కే లియే మూవీ, అది కూడా ఇక్కడ షార్ట్ అయింది అన్నారు. ఫోన్ చేసి నేను అందరికి మా నా రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అంటే నా చెల్లె చేసిన పోస్టింగ్ అంటే అప్పుడు ద మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ 80s అంటే ఏక్ దూజే కే లియే కూడా వచ్చింది. సో టోటల్ గా అడ్వాంటేజ్ ఏమిటి ఆడ వైజాగ్ కలెక్టర్ కి అంటే ప్రతిరోజు ఆర్కే బీచ్ నుంచి కలెక్టరేట్ కి వెళ్ళాలి అంటే త్రూ ఆర్కే బీచ్ మనం వెళ్ళాలి. సో ద ఫీలింగ్ ఆఫ్ సీ, ఫీలింగ్ దట్ ఇట్స్ వెరీ వెరీ అడిక్టివ్. ఎస్ సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మా వైజాగ్ అది నా ఊరు, నా ప్రాంతం. సో నాకు ఆ అఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అనమాట. అట్లాంటిది మీరు అక్కడ కలెక్టర్గా చేస్తూ అంత అటాచ్ అయ్యారు అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఆ ప్లేస్లో వైజాగ్లో ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నా సీనియర్ అంతకుముందు నాతో 20-25 ఇయర్స్ ముందు చేసిన కలెక్టరేట్ చేసిన ఆయన కూడా యూపీ నుంచి ఆబిద్ హుసేన్ గారు. ఆబిద్ హుసేన్ గారితో ఒకసారి కలిసి ఫోన్లో అంటే సార్ నేను కూడా ఇలా కలెక్టరేట్ చేస్తున్నా, మీరు కూడా చేశారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, he said I was so attached. Okay. I was so attached that his daughter was born in Vizag. Okay. Vizag లో born అయింది. ఆ పాప పేరే విశాఖ పెట్టారు. లీడింగ్ అడ్వకేట్ ఇప్పుడు సుప్రీం కోర్టులో విశాఖ, డాటర్ ఆఫ్ ఆబిద్ హుసేన్, is a leading and God grace I also got my son in my son was born in విశాఖపట్నం సార్. ఓహో. అది కూడా 7 Hills Hospital. సో 7 కుండలు హిల్స్ లో అది ఆడ బాగుంది. సో ఆఫ్టర్ 2-3 వీక్స్ ఐ వెంట్, జిల్లా చాలా పెద్ద ఇప్పుడు అంటే ఆ జిల్లా ఆల్మోస్ట్ 3 జిల్లాలు డివైడ్ అయింది. వైజాగ్, అనకాపల్లి అండ్ పార్ట్ ఆఫ్ మాన్యం డిస్ట్రిక్ట్, అంటే ఇప్పుడు ఒకే జిల్లా. సో నేను జాయిన్ అయినప్పుడు మా సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, అంటే ఒక గుడ్ కలెక్టర్ ఆఫ్ వైజాగ్ అంటే ఆయన వాళ్ళు రూరల్ ఏరియా కూడా వెళ్ళాలి, అనకాపల్లి వెళ్ళాలి, నర్సీపట్నం వెళ్ళాలి, మాకురపాలెం వెళ్ళాలి, అన్ని ఏరియా చూసుకొని పాడేరు, చింతపల్లి, జీకే వీధి అది కూడా చూసుకోవాలి. సో ఖచ్చితంగా నువ్వు ఆ సైడ్ వెళ్ళాలి అంటే నేను అప్పుడే అనే కమిట్మెంట్ ఇచ్చాను సార్, వారానికి ఒకసారి నేను అవుట్ సైడ్ సిటీ లిమిట్ నేను నైట్ హాల్ చేసుకుంటాం. అది నేను మొత్తం 2 yearsలో చాలా పకడ్బందీగా, చాలా సిస్టమేటిక్, రిలీజియస్గా ఎవ్రీ టైం ఒక్కొక్క మండల్లో, సబ్బవరం నేను ప్రతి మండల్లో చోడవరం నుంచి అచ్యుతాపురం, చోడవరం వరకు, ఎలిమంచిలి, నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి, జీకే వీధి, మాడుగుల అన్ని ప్లేసెస్ లో నేను నైట్ అవుట్ చేశాను. దెన్ ఇప్పుడు చేసినప్పుడు 3rd వీక్లో నేను పాడేరు సైడ్ వెళ్ళి చూస్తే బ్యూటిఫుల్.
అది ఉన్న కాఫీ ప్లాంటేషన్స్ కానీ సిల్వర్ ఓక్ కానీ విజిట్ తర్వాత నేను మా ఆయన చెప్పాము, మా స్టాఫ్ చెప్పు అంటే మనం విల్ క్యారీ వన్ చైర్, ఒక ఫోల్డబుల్ చైర్ మనం జీప్లో పెట్టుకుంటాము అండ్ క్యారేజ్ అనేది పెట్టుకుంటాము టూర్ వెళ్ళినప్పుడు. అండ్ లంచ్ అంటే మనం ఏ గెస్ట్ హౌస్లో లంచ్ చేయండి, వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే స్ట్రీమ్ కనపడితే మీకు వాళ్ళ అంటే అంటే మీకు 3 రకాలు మనం యూ కెన్ గో అప్. ఒకటి అంటే మనం ఇక్కడ ఈ సైడ్లో వెళ్తే పాడేరు ఒక రోడ్ ఉంటుంది, ఈ సైడ్ నుంచి చోడవరం నుంచి వెళ్తే, నర్సీపట్నం నుంచి వెళ్తే మనం ఆడ మనం అక్కడ జీకే వీధి ఆ సైడ్లో వెళ్ళొచ్చు. అని అరకు సైడ్ కూడా ఈ సైడ్ నుంచి మనం అరకు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. సడన్ ఐ యూస్ టు క్యారీ చైర్ విత్ మీ. చైర్ తీసుకొని ఎక్కడ మంచిగా ఒక స్ట్రీమ్ కనపడితే అక్కడ ఆగి అక్కడే కుర్చీ ఓపెన్ చేసుకొని టిఫిన్ ఓపెన్ చేసి ఐ థింక్ గాడ్ వాజ్ వెరీ కైండ్. ఐ మస్ట్ హ్యావ్ నాట్ లెస్ దెన్ 30-40 లంచెస్ లైక్ దాట్. సో టువర్డ్ ద లాస్ట్ కూడా ఒకసారి ఫంక్షన్ జరిగినప్పుడు చింతపల్లిలో ఒక ఫంక్షన్ జరిగింది. అప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ టైంలో వెళ్ళినప్పుడు ఆ స్టాఫ్ అంటే సరే ఎక్కడ సరే మనం గెస్ట్ హౌస్లో లంచ్ చేసుకున్నాం. గెస్ట్ హౌస్ కాదు, పాడేరులో చింతపల్లి అరకులో వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం గెస్ట్ హౌస్లో లంచ్ చేయకూడదు. ఆల్వేస్ మనం ఫారెస్ట్కి వెళ్ళి అక్కడే చేయాలి. దట్ ఈస్ ద వే టు డూ ఇట్. ఇప్పుడు నా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, మా కాలేజ్ ఫ్రెండ్, ఐఐటి ఫ్రెండ్, వెరీ గుడ్ ఇన్ అంటే వెరీ ఫౌండ్ ఆఫ్ హైకింగ్. అంటే మౌంటైనరింగ్ బాగా చేస్తారు, హైకింగ్కి ట్రెక్కింగ్ చేస్తారు, హైకింగ్ ఇదన్నీ చేసుకుంటారు. ఆయన ఇంచుమించుగా ప్రపంచంలో ఉన్న అన్ని ట్రెక్కింగ్, ఆల్ ఇంపార్టెంట్ ట్రెక్కింగ్ చేశారు. నేనే తీసుకెళ్ళాం ఇక్కడ నుంచి చింతపల్లి జీకే వీధి, అప్పర్ సిలేరు, లోవర్ సిలేరు అండ్ మొత్తిగూడెం ఆ స్ట్రెచ్కి తీసుకెళ్ళాను. హీ సెడ్ ఐ కెన్ గో అండ్ రికార్డ్. నేను బ్రెజిల్లో ఉన్న అన్ని మౌంటైన్స్ చూసాము, హిల్స్ చూసాము, ఫారెస్ట్ చూసాము, బ్రెజిల్లో చూసాము, ఈ మలేషియా ఆ సైడ్లో చూసాము, సౌత్ ఈస్ట్ ఏషియాలో చూసాము, యూరోప్లో చూసాము. ఈ సైడ్ అంతా బ్యూటిఫుల్ స్ట్రెచ్. అంటే ఇఫ్ ఇండియాలో ఈకో టూరిజం కానీ, ఫారెస్ట్లో ఉన్న టూరిజం కానీ, ఫారెస్ట్ బేస్డ్ టూరిజం, ఇఫ్ యాక్చువల్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఉందంటే దట్ ఈస్ ద స్ట్రెచ్. బ్యూటిఫుల్. అన్ఫార్చునేట్గా ఆ ఏరియా అంటే ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉన్నప్పుడు పాతకాలంలో మాయోయిస్ట్ ప్రాబ్లం, నెక్సలిజం ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ సీన్కి రాలేదు. బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గినాయి. అతి త్వరగా మీరు చూస్తారు దిస్ స్ట్రెచ్ మీకు ఫ్రమ్ అప్ టు రంపచోడవరం నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మొత్తిగూడెం, రంపచోడవరం, జీకే వీధి. సో ఇట్స్ అనదర్ వెరీ బ్యూటిఫుల్ పార్ట్. అక్కడ ఈ సైడ్ ఫారెస్ట్. దెన్ ఆఫ్టర్ 2 years I got posting in East Godavari. East Godavari పోస్టింగ్ అయినప్పుడు జనరల్గా యాజ్ ఎ కలెక్టర్గా పోస్టింగ్ అయింది. కలెక్టర్గా పోస్టింగ్ అయినప్పుడు యూ ఫస్ట్ 1 week యూ గో అండ్ సీ యువర్ సబ్ డివిజన్స్. మీ ఆర్డీలు కానీ సబ్ కలెక్టర్స్ ఎక్కడ ఉన్నారు మీరు చూస్తారు. అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఫస్ట్ డే నేను వెళ్ళాము కాకినాడ టు రాజమండ్రి బై రోడ్. Second, I went from Kakinada to Amlapuram. రెండు చూస్తే then I remember all my first year Tollywood movies. I think maximum movies in Andhra Pradesh ఈ 2 రోడ్ మీద ఎక్కడ నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసారి ఈ డిబేట్ ఢిల్లీలో జరిగేవాళ్ళు. ఫ్లైట్తో ల్యాండ్ అయినప్పుడు విచ్ ఏరియా లుక్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ఇవి విజయవాడ ల్యాండ్ అయినప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్గా కనపడతాయి ఆంధ్ర.
వైజాగ్లో సీ నుంచి ఇఫ్ యూ గో టు ఫ్లైట్ నుంచి వెళ్తే సీ నుంచి వచ్చి ల్యాండింగ్ చాలా బాగా వస్తుంది. Yeah. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వెళ్ళి Hill తిరుపతి area. ల్యాండ్ అయితే అంటే విచ్ ఏరియా లుక్స్ ద బెస్ట్. ఒకసారి మనం డిబేట్ చేస్తున్నాం అందరూ ఆంధ్ర వాళ్ళు, Okay. డిఫరెంట్ ఒపీనియన్. అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు మా అప్పుడున్న మినిస్టర్ గారు, అప్పుడు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి వెంకయ్య నాయుడు, దగ్గర ఐ సెడ్ సార్ దిస్ ఈజ్ మై వ్యూ. Everybody has a different view. I said the most beautiful landing of any airport in Andhra Pradesh is a landing in Rajahmundry airport. Beautiful landing. అక్కడ చూస్తే ఆ ఏరియా చూస్తే, Okay. because Rajahmundry to Kakinada and Kakinada to Green. Ambapuram, this whole belt, coconut belt, very ఉన్న అంటే న్యాచురల్ బ్యూటీ, అంటే న్యాచురల్ బ్యూటీ కూడా ఉంది, కొంచెం స్ట్రక్చర్ కూడా కనపడుతుంది. వెరీ బ్యూటిఫుల్. అండ్ అప్పుడు ఉన్న ఇప్పుడు కూడా వెళ్ళి లాస్ట్ టైం కూడా నేను వెళ్ళి చూసామంటే సేమే ఉంది. Oh. సో వైజాగ్ అండ్ ఈస్ట్ గోదావరి టు మై మైండ్ ఈజ్ అ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఐ విష్ we do more without disturbing that natural beauty. We should be able to do more ecotourism. Tourism మనం కొత్త 21st century ఉన్న టూరిజంలో we talk about B&B breakfast and bed and breakfast, home stay, ఇలా కొత్త కాన్సెప్ట్ వచ్చినాయి. యాక్టివ్ టూరిజం, నో ప్యాసివ్ టూరిజం, ఈ అన్ని కాంపోనెంట్స్ it comes naturally to that area. Correct, sir. East Godavari and Vizag ki, I think West Godavari also we can improve. I have not worked so in a common cheyalemu, but East Godavari and Vizag lo it will with minimum effort. అంటే ఒక సెక్టర్ సక్సీడ్ అవ్వాలి అంటే, ఒక ప్రాజెక్ట్ సక్సీడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ ప్రాజెక్ట్కి న్యాచురల్ అడ్వాంటేజ్ రావాలి. Correct. ఒకటి. సెకండ్, పీపుల్లో ఆ మైండ్ సెట్ ఉండాలి. అవును సార్. సో ఒక హాస్పిటల్, ఒక టూరిజం డెవలప్ అవ్వాలి అంటే ఆ ఏరియా పీపుల్ కోల్డ్గా ఉంటే, నాట్ రిసెప్టివ్ అంటే ఇట్ విల్ నాట్ క్లిక్. ఎంత బ్యూటిఫుల్ ఉండొచ్చు, it may be the most beautiful place of the world, but if people are not warm, not hospitable, ఇక్కడ బిల్కుల్ డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ మీకు వైజాగ్ ఈస్ట్ గోదావరిలో అంటే హోమ్ స్టే అనుకుంటున్నాము. మనం ఏమనుకుంటున్నాము, ఇది కొత్త 21st century టూరిజంలో హోమ్ స్టే, B&B బ్రేక్ఫాస్ట్ అండ్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. అక్కడ ఉన్న కుజీన్స్ మీకు ఈస్ట్ గోదావరిలో కానీ వైజాగ్లో కానీ, నేను పర్టికులర్లీ ఈస్ట్ గోదావరి ఫుడ్ ఈస్ట్ గోదావరిలో ఉన్న ఏ విలేజ్కి వెళ్తే, టూరింగ్లో ఏ విలేజ్కి వెళ్తే, ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కుజీన్. రైట్ సార్. అండ్ నాకు అప్పుడు గుర్తుంది, అప్పుడు ఈజ్ నో మోర్, అప్పుడు మా మినిస్టర్ గారు ఉండేవాళ్ళు, లేట్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. So we used to go many times and he used to then with lot of pride, because it belongs to his district, East Godavari is his district. So ఆయన చూపించేవాళ్ళు, చూడు ప్రవీణ్ ఇది ఇక్కడ ఇది ఫేమస్ ఉంది, ఈ ఊర్లో ఇది ఫేమస్ ఉంది, ఆ ఊర్లో ఫేమస్ ఉంది. సో మెనీ అండ్ ఎవ్రీ విలేజ్ హ్యాస్ ఎ డిఫరెంట్ డిష్. కరెక్ట్. So when somebody said I remember when 2021 somebody said సంక్రాంతిలో కూడా 200 రకాలు డిషెస్ తయారు చేస్తున్నారు. 200. Then somebody, is it possible? Not possible కదా. How can you make 200 type of dishes? I said it's possible. Yes, sir. Possible. They keep thinking, how do I host my guest with a different variety? Correct, sir. A different variety తో నేను ఎట్లా చేసుకుంటాం. That is what it is required in tourism. Yes. Suppose ఒక హోమ్ స్టే కానీ ఇది ఉంటే. సో ద సెకండ్ థింగ్ విచ్ కమ్స్ టు మై మైండ్ ఈస్ హాస్పిటాలిటీ. వెరీ నైస్. హ్యూజ్ హాస్పిటల్. ఇట్ కమ్స్ అప్ టు ఢిల్లీ. మీకు ఢిల్లీలో కూడా
ఇప్పుడు మీ పార్లమెంట్కి ఎప్పుడైనా వెళ్తే పార్లమెంట్ స్టాఫ్లో మాట్లాడితే ఆంధ్రాలో ఇండియాలో మీకు మోస్ట్ లైకింగ్ ఎంపీస్ ఎవరు అంటే వాళ్ళు చెప్తారు వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఐ ఆస్క్ వై ఇండియాలో 542 సీట్స్ ఉన్నాయి, మీకు వైజాగ్ ఎంపీ, ఇది ఈస్ట్ గోదావరి ఎంపీలు, వెస్ట్ గోదావరి ఎంపీ మీకు ఎందుకు అంత వై ఇష్టం అంటే ఏమంటారంటే సార్ దే ఆర్ వెరీ హాస్పిటబుల్ పీపుల్. ఎవ్రీ టైమ్ ఎంపీ గారు వచ్చినప్పుడు పిక్కల్స్ తీసుకువస్తారు, వైట్ కలర్ స్వీట్ ఉంటుంది, అదే పూతరేకులు తీసుకువస్తారు, పిక్కలు తీసుకువస్తారు, దెన్ నాన్ వెజ్ పిక్కల్స్ ఉంటాయి, ఇది ప్రాన్ పిక్కల్స్ కూడా ఉంటాయి కదా, ప్రాన్ పిక్కల్స్ అట్లా చికెన్ పిక్కల్స్ అని తీసుకొస్తారు. అండ్ నాట్ 1 or 2 MP, నాట్ వన్ సెషన్ 2 sessions. నేను 2011 నుంచి ఇప్పుడు వరకు ఇఫ్ ఐ గో అండ్ ఆస్క్ ఎనీ స్టాఫ్ ఇన్ పార్లమెంట్, they will always say. So it is there in the upbringing, in the genes, in the DNA of West Godavari. So that is my second memory. First is beautiful natural places. Vizag, East Godavari, East Godavari and Vizag. Beautiful place, and both. Rendu unnai. Natural places and the food and the hospitality. Food and the hospitality. These are the two things. ఇక మూడవది ఏమిటి సార్? థర్డ్ వన్. మూడవది is more incidental. అచ్చా. The institution of collector in Andhra Pradesh. ఓకే. ఇప్పుడు నేను 94 బ్యాచ్, నా కలెక్టర్షిప్ వచ్చింది 2004లో. ఓకే. వేరే స్టేట్స్లో చూస్తే నా బ్యాచ్మేట్స్, అంటే మనం బ్యాచ్మేట్స్ టచ్లో ఉంటాం కదా సార్. మై ఫస్ట్ స్టేట్లో ఉన్న వేరే స్టేట్లో ఉన్న మా ఫ్రెండ్స్లో ఫస్ట్ గ్రూప్ 98లో కలెక్టర్ అయినారు, కొన్ని స్టేట్లో 99లో అయినారు, 2000లో కొన్ని అయినారు, కొంతమంది 2001లో, 2లో. సో 2003 కేమ్, ఆల్ మై 80లో ఆల్ మై బ్యాచ్మేట్స్ వర్ కలెక్టర్ except 3 of us who are in Andhra Pradesh. Okay. So we used to feel, in fact I remember I went to the chief secretary and said, sir, same exam, same distribution of states, we have come, I have come to this service to do collectorship. మిగతా అన్ని ప్లేసెస్లో, మిగతా అన్ని స్టేట్స్లో వాళ్ళకి ఇచ్చేసారు, నాకు ఇక్కడ 9 years I'm waiting for collectorship. Sir, am I not missing something? He said, I remember my CS said, Praveen, when you will become collector, then you will realize why collector in Andhra Pradesh is given in the 10th year. Okay. Collector institution. A collector in institutions కానీ ఆ డిఎం పోస్ట్ అన్ని స్టేట్స్లో ఉన్నాయి. బట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, టైప్ ఆఫ్ ట్రస్ట్ విచ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ హ్యావ్, ఐ డోంట్ థింక్ పేపర్లో, దిస్ ఆల్సో హ్యాస్ టు సే, పేపర్లో వేరే చాలా ప్లేసెస్లో మేము కలెక్టర్స్ విల్ సీ దట్ రెస్పాన్సిబిలిటీ కానీ and the trust of people gaani, the type of projects which can do, paper lo kanpadtayi various states lo, but in practice Andhra Pradesh collector institution at a different level. Oka manishi oka as a collector ga whatever he can think of, because there is a second thing also in Andhra Pradesh, the political executives, the chief ministers, they have immense trust in whoever is the collector. Okay. అంటే విచిత్ర పరిస్థితి ఏమిటంటే కలెక్టర్ చేసి మనం సెక్రటరీ అవుతాం, కలెక్టర్ చేసి మనం కమిషనర్ అవుతాం, కానీ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్వీన్ కలెక్టర్ అండ్ సెక్రటరీ వ్యూ ఉంటే కలెక్టర్ వ్యూ ప్రివేల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాట్స్ అ ప్రాక్టీస్ టుడే. అంటే నేను అక్కడ ఉన్నప్పుడు నా ఒపీనియన్ తీసుకో, అంటే మై ఒపీనియన్ ద సీఎంస్ విల్ సే యు ఆర్ కరెక్ట్, అండ్ ఓకే మీరు అట్లా చేద్దాం. అదే సేమ్ ప్రవీణ్ ప్రకాష్ సెక్రటరీ అయిన తర్వాత
ఏవో కలెక్టర్ అయినారు ఆయన మాట ఆయన మాట. అంటే కలెక్టర్ ఇన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఈజ్ హిస్టారికలీ ఎందుకు అట్లా అయింది ఆంధ్రప్రదేశ్లో అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ కలెక్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ మధ్యలో చీఫ్ సెక్రటరీ మధ్యలో దెర్ ఇస్ నో అదర్ లేయర్. ఓకే, డైరెక్ట్గా టు చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ విల్ కాల్ 4 o'clock 4:30. ఏడా మీ ఆంధ్రప్రదేశ్లో అలవాటు అంటే సీఎంస్ అలవాటు అంటే ఏ సీఎం ఉండొచ్చు, సీఎంస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలవాటు అంటే 4:35కి చూసారా పేపర్, ఈ పేపర్లో పేజ్ నెంబర్ 13 చూసారా, పేజ్ నెంబర్ 14 చూసారా, ఆడ ఈ ఐటమ్ ఉంది ఆ ఐటమ్ ఉంది. ఇప్పుడు అప్పుడు వాళ్ళ దగ్గర అంటే అప్పుడు ఆ టైంలో ఇప్పుడుతో వెరీ ఫార్చునేట్ మనం మొబైల్స్ ఉన్నాయి, ఈ పేపర్ ఉన్నాయి. ఆ టైంలో ఫిజికల్ పేపర్ అంటే అలా అంటే ఫస్ట్ కాపీ ఇస్ గివెన్. అప్పుడు హైదరాబాద్ లో సీఎంస్ కి ఇచ్చేవాళ్ళు, మన దగ్గర ఏం లేవు. సార్ ఇప్పుడు చూసి చెప్తాం సార్ 5:30 చూసి చెప్తామంటే చెప్పేవాళ్ళు మనం. అప్పుడు ఉన్న గవర్నమెంట్ 2004లో ఉన్న గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కి అంటే హైదరాబాద్తో పాటు వైజాగ్ కూడా 2004లో వచ్చాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు 2004లో ఐ బికేమ్ ద కలెక్టర్. సో అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి హైదరాబాద్తో పాటు వైజాగ్ కూడా డెవలప్ చేయాలి. సో వైజాగ్ ఐటీ పార్క్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు థియరిటికల్గా చూడాలి అంటే ఆల్ ప్రాజెక్ట్స్ షుడ్ బి అప్రూవ్డ్ బై క్యాబినెట్. ఓకే, but in reality all projects were approved when CM comes to district. నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, చూపించేవాళ్ళు, సరే ఎట్లా ఉంది ఆ పాలసీ పెడదాం. ఓకే, అన్ని ఆల్ అప్రూవల్స్ యూస్ టు హ్యాపెన్ అట్ ఎయిర్పోర్ట్. రిటర్న్లో వెళ్ళినప్పుడు సరే ఇది ఉంది. అండ్ ఇది ఒక సీఎం కానీ ఒక కలెక్టర్ కాదు, ఇది 1947 నుంచి ఇప్పుడు వరకు దట్ ఈస్ ద ప్రాక్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఈస్ కలెక్టర్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ కలెక్టర్ సీఎం రిలేషన్షిప్ ఇస్ అ వెరీ రిలేషన్షిప్. దిస్ ఇస్ వెరీ వెరీ పర్టికులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీనికి నేను ఐటీ పార్క్ ఫస్ట్ నేను ఐటీ పార్క్ ఉండాలంటే ఈ సైడ్ లొకేషన్ ఆఫ్ ఐటీ పార్క్ నుంచి పాలసీ ఏమి ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. ఐ ఆల్సో వాజ్ న్యూ, బట్ నేర్చుకొని నేను ఏం చేస్తాము టోటల్గా అసలు. సెకండ్, అప్పుడు 2004లో అప్పుడు ఈ 2013 యాక్ట్ లేదు. రీహాబిలిటేషన్ అంటే ఒక డిస్ప్లేస్ ఫ్యామిలీస్కి ఇప్పుడు అంటే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ RNR యాక్ట్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేవు. సో ఇట్ ఈస్ ఓపెన్. సో గంగావరం పోర్ట్లో ఉన్న రీహాబిలిటేషన్కి ప్రతి ఎవ్రీ వీక్ అంటే ఎక్కడ నుంచి నేర్చుకుని ఐ యూస్ టు సే దిస్. CM యూస్ టు కమ్, ఐ సెడ్ సార్ వీ హ్యావ్ టు గివ్ X నెంబర్ ఆఫ్ డేస్ ఫిషర్మెన్స్కి మనం ఇది కాంపెన్సేషన్ ఇవ్వాలి, హౌస్ ఇవ్వాలి, ఇలా చేయాలి, క్యాష్లో అంతా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇది ఇట్లా చేయాలి, ఎవ్రీ కాంపెన్సేషన్. I can say with it gives lot of satisfaction that total RNR, the creation, there was no guiding document. ఇప్పుడు అంటే ఒక రిహాబిలిటేషన్ చేయాలంటే ఒక డాక్యుమెంట్ చూసుకొని మనం చేసుకోవాలి. టోటల్ డాక్యుమెంట్ నేను మొత్తం A to స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. దట్ వాజ్ ఏ హ్యూజ్ ఫిషర్మెన్ కమ్యూనిటీతో చాలా దగ్గరగా ఇంటరాక్ట్ అవ్వడం, రీహాబిలిటేషన్ అంటే ఏమిటి, ఏ ఇష్యూస్ ఉంటాయి, దీని గురించి బాగా నేర్చుకున్నాం. దట్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్ వాజ్ బ్రాండెక్స్, ఒక టెక్స్టైల్ పెద్ద శ్రీలంకన్ కంపెనీ వచ్చింది. హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ టు ద పెందుర్తి ఆ సైడ్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో అందరికీ హ్యూజ్. ఇట్స్ అ బిగ్ అపరల్ పార్క్, బ్రాండెస్ పార్క్స్. ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ మెమరీ ఐ హ్యావ్. అండ్ అక్కడ కూడా సేమ్, ఎక్కడ పెట్టాలి సార్, అక్కడ పెట్టాలి, ఆడ పెట్టాలి, వాట్ షుడ్ బి ద కండిషన్స్ నేనే చెప్పాం మీటింగ్లో. ఎవ్రీబడి విల్ సే సంథింగ్, దే విల్ సే ఓకే. వై? ఇట్స్ నాట్ ప్రవీణ్ ప్రకాష్, కలెక్టర్ వైజాగ్ ఈస్ సేయింగ్ అప్రూవ్డ్. అండ్ ఫోర్త్ వాజ్ హెల్త్ సిటీ. ఇప్పుడు మీకు
వైజాగ్ నుంచి మనం వెళ్ళినప్పుడు బిఫోర్ క్రికెట్ స్టేడియం ఒక వద్దు. హెల్త్ సిటీ ఉంది, అపోలో, ఎల్వి ప్రసాద్, ఎల్వి ప్రసాద్ ఐ కేర్ హాస్పిటల్ ఉంది, అపోలో ఉంది, రకరకాల మనీ. సో మొత్తం హెల్త్ సిటీ కూడా ఇట్లే ట్రావెల్ చేసినప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను సెక్రటరియట్కి వెళ్తే దెర్ ఇస్ ఎ బిగ్ నోట్ ఆల్సో. ఆయన వెళ్ళారు, ఈ జస్ట్ సెడ్ ఎస్ కరెక్ట్, సీఎం సెడ్ ఎంత ఉంది ఇక్కడ బేసిక్ వాల్యూ. అప్పుడు ఆ టైంలో ఆయన సెడ్ 60 lakhs ఉంది. సార్ ఐ సెట్ సార్ మనం కొంచెం హెల్త్ సిటీగా డెవలప్ చేయాలి, మనకు లాట్ ఆఫ్ పొటెన్షియల్, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, ఒడిశా నుంచి వస్తారు, మనకు చాలా బాగా మన వాళ్ళు ఉంటారు, బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఐ క్రాస్ మై బ్రీఫ్. ఐ సెడ్ సార్ 60 lakhs మరి రారు సార్ ఎవరు, 5 లక్షకి ఇస్తే బాగుంటుంది అంటే సీఎం లుక్డ్ ఎట్ మీ, సార్ ఆర్ యూ ష్యూర్? ఐ సెడ్ సార్ 5 లక్షకి ఇస్తే బాగుంటుంది అయితే ఓకే. నేను ఎప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత నేను మినిట్స్ తయారు చేసాము. ఎల్వి ప్రసాద్ ఐ కేర్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు వచ్చేసేయండి, 5 lakhs మాట కట్టేసేయండి, నాకు మీకు ల్యాండ్ ఇచ్చేస్తామంటే వాళ్ళు వచ్చారు. 5 lakhs వాళ్ళు సమ్ 20 acre మల్టిప్లై బై 5 lakhs 1 crore ఇచ్చారు. నేను 20 acre ల్యాండ్ కూడా వాళ్ళకి ఇచ్చాం. హూ హ్యాస్ పవర్ టు గివ్ ల్యాండ్? క్యాబినెట్. ఈ కలెక్టర్కి ఉందా పవర్? లేదు. Who has power to determine the land cost? Cabinet. Reality ఏమిటి? నేనే ప్రపోజ్ చేశాను, మీరే చేశారు కలెక్టర్. సో దెన్ there was a note in the file in secretariat that collector has taken the power of cabinet in his hand. 5 లక్షలు ఎట్లా ఇస్తారు? It is there is a committee at state level at that level. Then if you see that the CM has written as no during my visit to the district, ఆయన నాకు చెప్పారు, నాకు రీజనబుల్ కనిపించింది, మేబీ రాటిఫైడ్ బై ద క్యాబినెట్. తర్వాత అంత అంత ట్రస్ట్, అథారిటీ విల్ బి నెగటివ్ వర్డ్, నెగటివ్ వర్డ్, ఆ ట్రస్ట్. అండ్ దట్ ఈస్ దట్ ఇఫ్ మీ పాతకాలం కూడా చూస్తే స్టాల్ వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో అర్జున్ రావు గారు, కేవీ రావు గారు, అప్పుడు ఆ టైంలో అప్పుడు మాధవరావు గారు, కె రాజు గారు, సుజాతారావు మ్యామ్, బిగ్ ఎంవిపిసి శాస్త్రి గారు, ఆల్ బిగ్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ districts. Everybody has contributed over a period of time, all these names which I have said. And because of that, the collector institutions, and I think over a period of time, the chief ministers also have cultivated. And I think AP AP governance law, the collector institution plays a very important role. So that is my memory of Vizag. In fact, my attachment to this whole structure of CM collector connect is so central to me. That in fact I got lot of social media trolling also. ఒకసారి 2022 అప్పుడు new districts were formed. So new districts were formed on 25th January 2022 నోటిఫికేషన్ వచ్చింది. గవర్నర్ స్పీచ్లో ఉంది, మన ఆనరబుల్ గవర్నర్ స్పీచ్లో, దట్ టుడే is a new day where 13 districts నుంచి 25 districts or some 25 or 26 districts AP is going. CM గారు నాకు ఒక చిట్ పంపించారు. చిట్లో ఏం రాశారు? హౌ అబౌట్ క్రియేటింగ్ డివిజనల్ కమిషనర్ పోస్ట్ లైక్ కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అలాగా divisional commissioner Maharashtra laga post, why should not we create? Should we announce today? అంటే క్వశ్చన్ మార్క్ చేసి పంపించాను. నేను చూస్తే వాట్ ఈజ్ యువర్ వ్యూ అంటే రాసి నాకు పంపించాను. చూస్తే నేను అంటే డివిజనల్ కమిషనర్ అంటే ఏమిటంటే కలెక్టర్ సీఎం మధ్యలో ఇంకా ఒక లేయర్. ఓకే, అంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఎస్పీలు ఉంటారు, ఎస్పీ అండ్ సీఎం మధ్యలో డిఐజీ
ఐజీ మధ్యలో ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు ఉంటారు. వాళ్ళు ఎస్పీలకి చూసుకుంటారు, వాళ్ళు డైరెక్ట్ సీఎం గారితో మాట్లాడుకుంటారు. సో ద సేమ్ లైక్ డిఐజీ అండ్ ఐజీ డివిజనల్ కమిషనర్ ఉంటే, అంటే బికాజ్ మేము 26 జిల్లా చేసాం కాబట్టి 4-5 జిల్లాకి ఒక డివిజనల్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పెడితే ఎట్లా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కర్ణాటకలో ఉంది, యూపీలో కూడా ఉంది, మహారాష్ట్ర కొన్ని స్టేట్స్లో ఉన్నాయి మన కంట్రీ. నేను వెళ్ళి చూస్తే నాకున్న 25 yearsలో కలెక్టర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మోడల్, ఇది అన్ని డైల్యూట్ అవుతుంది అనుకున్నాం. నేను సీఎం అదే వెళ్ళాను. నో ఇట్స్ అ కాన్వర్సేషన్. కొంచెం అంటే 26 జనవరిలో జనరల్లీ యూ కమ్ అర్లీ ఇన్ ద మార్నింగ్, పరేడ్కి అర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే 9 o'clock ప్రోగ్రామ్ ఉంటుంది, యూ హ్యావ్ టు కమ్ అర్లీ. సో యూ కమ్, సో you don't want, because you have not taken breakfast generalగా మనం 26 జనవరికి 15th Augustకి after the program తీసుకెళ్తాం. Okay. So you don't want to come very close to anybody. Breath, bad smell, breath అట్లా వస్తుంది. So you be slightly. సో నేను కొంచెం దూరంగా ఉండి, దూరంగా ఉండాలి అంటే ఇది కొంచెం ఇట్లా ఉండాలి కదా. సో నేను ఇక్కడ కొంచెం నౌ ఐఎమ్ టెలింగ్ హిమ్, సరే వద్దు, మనం ఈ డివిజనల్ కమిషనర్ ఆలోచన రాకూడదు మనకి, వద్దు. ఈ సెట్ ఎందుకు, కర్ణాటకలో ఉంది కదా, కొంతమంది సీనియర్స్ నాకు చెప్పారు కర్ణాటకలో ఉంది కదా, అక్కడ ఉంది కదా. నేను మై ఆర్గ్యుమెంట్ వాస్, ఓకే ఇప్పుడు మా దగ్గర 26 జిల్లా ఉన్నాయి, యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు మన దగ్గర 23 జిల్లా ఉండేవాళ్ళు కదా, అప్పుడు కూడా సీఎం డైరెక్ట్ కదా కలెక్టర్స్ తో మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు 23 బదులు 26 చేశారు. దీని 3 అడిషనల్ ఎఫర్ట్ కోసం మనం ఆ కలెక్టర్ ఇన్స్టిట్యూషన్ డైల్యూట్ చేయడం ఎందుకు? కరెక్ట్. సో ఐ సెడ్, సార్ ఇట్ విల్ బి డైల్యూటింగ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కలెక్టర్ అండ్ మళ్ళీ అంత ఎఫెక్టివ్నెస్ రాదు, ప్రజలకి అంత మేలు జరగదు. సో అంత ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నేను కొంచెం this is the argument which is happening. Okay. I am telling him, argument ఏమిటంటే I am telling him that sir divisional commissioner post వద్దు, మనకి కర్ణాటక లాగా యూపీ లాగా డివిజనల్ కమిషనర్ పోస్ట్ వద్దు. మనం 25 జిల్లా ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ సీఎం కలెక్టర్ మనం రిలేషన్షిప్ పెట్టేద్దాం, మధ్యలో ఎవరికి తీసుకురాకూడదు. conversation or somebody click this photo. Correct. రేపు 2-3 days తర్వాత పేపర్ లో వచ్చింది, IAS is on kneels. IAS ఇట్లా ఎవ్రీడే నాకు వాట్సాప్ ఒకటి, నువ్వు IAS కి నువ్వు ఒక బ్లాక్ షీప్ ఇన్ IAS. నౌ క్లియర్ సార్. కాదు, నేను నా ఫ్రెండ్స్ లుక్ ఎట్ ఇవాళ అంటున్నారు నువ్వు కలెక్టర్ పోస్ట్ మీద అంటే IAS అంటే మెయిన్ ఇస్ కలెక్టర్ పోస్ట్, IAS కి బ్లాక్ షీప్ అంటారు. I said the argument was for what? To protecting the dignity of ISK కదా. కలెక్టర్ ఇన్స్టిట్యూషన్ వీక్ అయితే IS వీక్ అయ్యే కింద అంతే కదా, మధ్యలో ఇంకొకళ్ళు ఎంటర్ అయితే. I said ఇది చూడండి, ఇది ప్రపంచం ఎట్లా ఉంది. నేను ఆ కాన్వర్సేషన్ చేస్తున్నాం నో అదర్ ఇష్యూ మీద. ఈ ఇష్యూ మీద I was able to convince him that వద్దు, మధ్యలో అక్కడ అవసరం లేదంటే. So finally, the post was not created. I keep telling my friends, నీకు చాలా చివరిలో చాలా చెడ్డ పేరు వచ్చింది, అట్లా నీ ఫోటో చూపించి చాలా మంది అంటే నువ్వు బాగా IAS చెడ్డ పేరు తెచ్చాము. I said, let them think what they want to think. దేవుడు తెలుసు, నా మనసుకి తెలుసు. నేను ఈ కాన్వర్సేషన్ చేసి ఆ కాన్వర్సేషన్ చేసి నేను కలెక్టర్ ఇన్స్టిట్యూషన్కి IASకి ఇంకా తీసుకువెళ్ళాము, దట్ ఇన్స్టిట్యూషన్ నేను ప్రొటెక్ట్ చేయగలము. దట్ ఈస్ మై ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. నేను నాకే ఆన్సర్ ఇవ్వాలి, ఆయన దేవుడికి ఆన్సర్ ఇవ్వాలి. రియల్లీ సార్, టుడే ఐఎమ్ హ్యాపీ. ఆ కన్వర్జేషను అది పెద్ద ఏదో విషయంగా బయటకు వెళ్ళిపోయింది, కానీ నౌ చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక అందరికీ ఆ డౌట్ క్లియర్ అయ్యి ఉంటుంది. ఆ ఫోటో క్లిక్ చేసి ఆ ఫోటోకి సార్ చెప్పిన దానికి మీరు మ్యాచ్ చేసుకుంటే తెలుస్తుంది. రియల్లీ సార్,
చాలా సంతోషంగా ఉంది. మీరు విశాఖపట్నం గురించి చెప్తూ ఉంటే నాకు విశాఖపట్నంలో పుట్టిన నేనే మీరు ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే ఎంత ఆనందపడుతున్నానో. మీరు కలెక్టర్గా వర్క్ చేయడము, మీతో పనిచేసిన వాళ్ళందరూ కూడా గుంటూరు, విజయవాడ చెప్పేశారు, విశాఖపట్నం ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. రియల్లీ చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.